నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రానికి 3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు సిఐఐ సదస్సుకు ముందు రోజే 35 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు విశాఖలో సేల్స్ ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థకు భూమి పూజ 2 కంపెనీల ద్వారా వేల ఉద్యోగాలు వస్తాయన్న లోకేష్ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన ఏయూ మైదానం ముఖ్య నేతలు 45 దేశాల ప్రతినిధుల కోసం భారీ ఏర్పాట్లు ఉగ్ర కేంద్రమైన అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి ఎదురుదెబ్బ వర్సిటీకి వచ్చే నిధులపై ఈడీ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి మరో కారు గుర్తింపు అల్ ఫలాహ్ వర్సిటీలో స్వాధీనం చేసుకున్న అధికారులు విశాఖ భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన రెన్యూ పవర్ సంస్థ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు 82,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు విశాఖలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈడీబీతో 60,000 కోట్ల విలువైన 4 ఎంఓయూలు కుదుర్చుకుంది. ఇవి కాకుండా గతంలోనే 22,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తాజా ఎంఓయూల ద్వారా 10,000 మందికి పైగా ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మొత్తంగా 35 ఒప్పందాలు చేసుకుంటుంది. 3,65,304 కోట్లు విలువ చేసే పెట్టుబడుల ద్వారా 1,26,471 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 5 రంగాలకు సంబంధించి 35 ఒప్పందాలు ఉండనున్నాయి. సిఆర్డీఏ 8, ఇంధన రంగం 7, ఫుడ్ ప్రాసెసింగ్ 4, ఐ&ఐ ఏపీఎంబీ 3, పరిశ్రమల శాఖలో 13 చొప్పున ఒప్పందాలు చేసుకోనున్నారు. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఏపీ పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులు పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని సీఎం తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. అలీజియన్స్ గ్రూప్ 400 కోట్లతో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రికి తెలిపింది. పాదరక్షల తయారీ కంపెనీ పౌచెన్ గ్రూప్ ఫుట్వేర్ యూనిట్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్ కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సెమీ కండక్టర్ మిషన్ కింద ప్రోత్సాహకాలు అందించేందుకు సహకరించాలని కోరింది. ఓర్వకల్లు సమీపంలోని ఇజౌల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటునకు కూడా ముందుకొచ్చింది. $2.2 బిలియన్ పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో తైవాన్ కంపెనీల ప్రతినిధులు ఈడీబీ ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ రాయబారి యాంటోనియో ఎన్రికో బార్టోలీని కోరారు. విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లో భాగంగా భారత్లోని ఇటలీ రాయబారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని బార్టోలీకి వివరించారు. కీలక రంగాలైన ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, యంత్రాల తయారీ, ఇంధన, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై సీఎం ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ యంత్రాలు, పునరుత్పాదక విద్యుత్ రంగం, నౌకా నిర్మాణ రంగాల్లో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను ఆహ్వానించారు. ఏపీ, ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ను ఏర్పాటు చేసే అంశంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.
విశాఖ పెట్టుబడుల సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. దాదాపు 3,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత చేపట్టామని, సదస్సుకు వచ్చే ప్రతి వీఐపీని విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి తిరిగి వారి గమ్యస్థానానికి చేరే వరకు రక్షణ బాధ్యత తామే తీసుకున్నామని వెల్లడించారు. భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదన్నారు. ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా రాష్ట్రమంతటా పూర్తి అప్రమత్తత కొనసాగుతుందన్న హోంమంత్రి తీవ్రవాదంతో పాటు రాజకీయ ఉగ్రవాదంపైన ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు స్పష్టం చేశారు. భాగస్వామ్య సదస్సుపై జగన్ బ్యాచ్ చేసే విష ప్రచారాన్ని ఉపేక్షించేది లేదన్నారు. ఒకప్పుడు వలసలు వెళ్లే ప్రాంతంగా పేరున్న ఉత్తరాంధ్రకు ఇప్పుడు అంతా వలస వచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. విశాఖలో 2 రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఏదైతే ఒక రోజు ముందుగానే వివిధ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకుంది. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సుకు అటు భద్రతా పరంగా అలాగే ఇటు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అని వెల్లడించేందుకు మనతో హోంమంత్రి అనిత ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఇంచుమించుగా ఇప్పటి నుంచో మనం అనౌన్స్ చేసుకొని డేట్స్ కూడా ఇచ్చుకొని వివిధ దేశాల నుంచి ఈరోజు చాలా ఆశతో, ఒక రకంగా చెప్పాలంటే నమ్మకంతో ఈరోజు చాలామంది ఇన్వెస్ట్మెంట్ మీట్కి ఇక్కడికి రావటం మనకందరికీ కూడా తెలుసు. ఈరోజు దీని నేపథ్యంలో మొన్న జరిగిన ఢిల్లీలో బాంబు పేలుళ్ళ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నమే కాదండి, రాష్ట్రం మొత్తం మీద ఒక హై అలర్ట్ ప్రకటించి అన్ని ఏరియాస్ నుంచి కూడా చాలా కూలంకషంగా వాటి మీద మేమందరం కూడా తనిఖీలు చేయటం, అదేవిధంగా ఎవరైనా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక నిఘా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఈ సమ్మిట్కి సంబంధించి దగ్గర 3,500 మంది ఫోర్స్ను కూడా ఈరోజు ఇక్కడికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క డెలిగేట్కి కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్తో పాటు ఒక పోలీస్ని కూడా ఎండాస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు హోటల్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ చూసుకొని మళ్ళీ మీటింగ్ దగ్గర నుంచి వాళ్ళు హోటల్కి వెళ్ళి వాళ్ళు తిరిగి ఫ్లైట్ ఎక్కినంత వరకు కేర్ తీసుకునడం ఒక్కటే కాకుండా ఈరోజు ఎక్కడైతే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుందో ప్రతి చోట కూడా ఆ తనిఖీలు ఆల్రెడీ ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది. కంటిన్యూగా తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. రౌడీ షీటర్స్ ఎవరున్నారు, హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరున్నారు, వీళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటం, అదేవిధంగా వాళ్ళందరి మీద ఒక నిఘా ఏర్పాటు చేయటం. వాళ్ళతో పాటు ఈరోజు పొలిటికల్గా కూడా కొన్ని థ్రెడ్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా మీకు తెలుసు. ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వస్తున్న టైంలో కావాలని రప్చర్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు. అలాంటి వాటిని కూడా ధీటుగా ఎదుర్కోవడానికి ఈరోజు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది. ఈరోజు ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్పగలనండి, ఈ రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నాం, రాజీ లేకుండా పనిచేస్తున్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికి రావడానికి సిద్ధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడి పెట్టడానికి మీ రాష్ట్రానికి వస్తున్నాము అంటే పెట్టుబడి ఎంత పెడతారు అన్నది వాళ్ళు చెప్తే మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అన్నది బాబు గారు మాట్లాడే, సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడే మాట ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఎందుకు వచ్చినవన్నీ వెనక్కి అంటే మేము ఇంత పెట్టుబడి పెట్టి మీ రాష్ట్రానికి వస్తాము అనుకుంటే మాకెంత వాటా ఇస్తారని అడిగారు వాళ్ళందరూ కూడా. సో అందువల్ల వాళ్ళు భయపడి బెదిరించే పరిస్థితికి వచ్చేసరికి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్, సిబిఎన్ అని ఒక బ్రాండ్ కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. దీనిలోని ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎక్కడెక్కడ ఉన్న లూలు గ్రూప్ కానీ, రెన్యూ ఎనర్జీ కానీ, ఇంకా ఈరోజు ఏఎంఎన్ఎస్, నా కాన్స్టిట్యున్సీలోనే ఏఎంఎన్ఎస్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్లతోని సుమారుగా చెప్పాలంటే రేపు ఎల్లుండలో దగ్గర 10 లక్షల కోట్లకి పైగా పెట్టుబడులు పెట్టే ఎంఓయూలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుందంటేనే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం ఉందో మనందరికీ తెలుసు. మీకు ఒక విషయం చెప్పానండి, ఏదో వాళ్ళందరినీ ఆహ్వానించేసాం అన్నది కాకుండా ప్రతి చోటకి, కొన్ని చోట్లకి లోకేష్ గారు వెళ్ళారు, కొన్ని చోట్లకి డైరెక్ట్గా సిబిఎన్ గారు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మేము ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలం, మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి సీఎం హోదాలో ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా అదే నమ్మకంతో వస్తున్నారు. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒకటే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నది మెయిన్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ప్రజలకి ఏది కావాలో అది ఇవ్వటానికే టెక్నాలజీ పరంగా కానీ, అన్ని పరిశ్రమల పరంగా కానీ యువతకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కొన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పబ్లిక్ హియరింగ్ టైంలో ప్రజలే ముందుకొచ్చి మాకు అది కావాలి అని పొజిషన్ వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకుని ఎంత పాజిటివ్ సెన్స్ వెళ్ళిందో. సేమ్ యాజ్ టీజ్గా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి బాధ్యత ఒక పక్క మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు వరకు మేము పనిచేస్తున్నాం. ఉత్తరాంధ్ర అనేసరికి చాలా వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిపోతారు అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉత్తరాంధ్ర అంటే వలసలు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక పక్క నుంచి గూగుల్ లాంటి సంస్థలు ఇక్కడికి రావటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కాలంలో ఉత్తరాంధ్రని అంటే
అంటే ఉత్తరాంధ్రకి ఈ రోజుకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న మాట్లాడుకునేటప్పుడు కూడా ఉత్తరాంధ్రను ఒక సెపరేట్ రీజన్గా కూడా మార్చడానికి కూడా రెడీగా ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర కాదండి, ఆంధ్రప్రదేశ్ వరల్డ్లో నెంబర్ 1 స్థానంలో ఉండటానికి ఈ రేపు 2 రోజులు జరగబోయే సమ్మిట్ ఒక వేదిక కానుందని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ. ఇది విశాఖ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి హోంమంత్రి అనిత స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విశాఖ నుంచి. విశాఖ పెట్టుబడుల సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సదస్సును ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవర్ అందిస్తారు. భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025కి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం ప్రధాన వేదిక సిద్ధమైంది. ప్రస్తుతం మనం ప్రధాన వేదిక మీద ఉన్న మనం చూడొచ్చు. ఇదే ప్రధానమైన వేదిక. ఈ వేదిక మీద నుంచే భాగస్వామ్య సదస్సు ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉదయం 9 గంటలకు సదస్సును ప్రారంభిస్తారు. సదస్సుకు ముందు అల్పాహార విందులో వారు పాల్గొంటారు. ఇక్కడే భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలంతా కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఇదే ప్రధానమైన వేదిక. ఈ వేదిక మీదే సదస్సు జరుగుతుంది. 2 రోజుల పాటు 14వ తారీఖు, 15వ తారీఖు సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 410 ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో, వివిధ ప్రదేశాలలో ఏర్పడడానికి పారిశ్రామికవేత్తలు తమ ఒప్పందాలు చేసుకున్నటువంటి ప్రధాన వేదిక ఇదే. ప్రధాన వేదికని కూడా చాలా చక్కగా ముస్తాబు చేశారు. ఇది సదస్సుకు వచ్చేటువంటి అతిథులు కూర్చునేటువంటి ప్రాంతం. వివిధ దేశాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక ప్రముఖులు, అలాగే విద్యార్థులకు కూడా కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, మొత్తం సదస్సుకి ఆహ్వానించబడినటువంటి అతిథులందరూ కూడా ఈ ప్రాంగణంలోనే కూర్చుంటారు. 2 రోజుల పాటు ఇక్కడే సమావేశం జరుగుతుంది. ప్రధానంగా సదస్సులో కూర్చునే వారికి కూడా చాలా స్పష్టంగా వేదిక మొత్తం కనిపించడం కోసం 4 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. చాలా చక్కగా శబ్దం వినిపించే విధంగా ప్రత్యేకమైనటువంటి సౌండ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. సదస్సు సంబంధించిన ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా అలంకరించారు. 2 రోజుల పాటు భాగస్వామ్య సదస్సు నిర్వహణకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక దగ్గర అనేకమైనటువంటి ప్రత్యేకతను సిద్ధం చేశారు. చాలా చక్కటి LED విద్యుత్ వెలుగుల మధ్య అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు, రాజ్యాంగ ప్రముఖుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా 2 రోజుల పాటు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భాగస్వామ్య సదస్సుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సదస్సు చక్కగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లని నిర్వాహకులు చేశారు. సదస్సుతోటి ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో చక్కటి అభివృద్ధి సాధిస్తున్నటువంటి విశ్వాసాన్ని నిర్వాహకులుగా వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకానికి 400 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు 2.5 నెలల కాలానికి గాను మహిళలకు టికెట్లు జారీ చేసిన మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. తద్వారా ఆర్టీసీకి నిర్వహణ, సదుపాయాల కల్పనకు ఎక్కడా ఇబ్బంది లేకుండా పథకం మరింత సమర్థంగా అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిధులు మంజూరు కావడంతో తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ మద్యం కేసులో 13 మంది నిందితులకు ఈ నెల 25 వరకు ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఎక్సైజ్ పోలీసులు నిందితులను వర్చువల్ గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. విజయవాడ జైలులో 9 మంది, నెల్లూరు జైలులో ఉన్న 4కి రిమాండ్ పొడిగించారు. విజయవాడ జైలులో ఉన్న ఏటు జగన్మోహన్ రావు సహా 9 మంది, నెల్లూరు జైలులో ఉన్న జోగి రమేష్, రాము, జనార్దన్ రావు సహా 4 నిందితులకు రిమాండ్ పొడిగించారు. చిత్తూరు జిల్లా మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూముల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలను ఆ శాఖ వెబ్సైట్లో వెల్లడించాలంటూ ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది, వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకు తెలియాలని సూచించారు.
అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకు ఉపక్రమించాలని స్పష్టం చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ నివేదికల ప్రాతిపదికగా ముందుకు వెళ్లాలని అధికారులకు తేల్చి చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయని నిలదీశారు. అటవీ భూములు ప్రకృతి సంపద, జాతి ఆస్తి అన్న పవన్ వాటిని ఆక్రమించి చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించిన వాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పవన్ ఆదేశించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములను కుంకి ఏనుగుల శిక్షణ శిబిరం సందర్శించిన సమయంలో హెలికాప్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పరిశీలించి దేశంలోనే పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించుకునేలా పరిశ్రమలను స్థాపిస్తున్నామని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని రెన్యూ సంస్థ అధినేత సుమంత్ సిన్హా అన్నారు. రాష్ట్రంలో 82,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రానున్న రోజుల్లో వివిధ జిల్లాల్లో ఆయా రంగాల్లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చెబుతున్న రెన్యూ సీఎండీతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. లోకేష్ ఇప్పటికే ట్వీట్ చేశారు, రాష్ట్రానికి రెన్యూ మళ్ళీ తీసుకొచ్చాం, ఒక రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఒక విప్లవం రాబోతోందనేసేమో ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో వీళ్ళకి సంబంధించి పలు ప్రాజెక్టులు ఇప్పటికే ప్రస్తుతం ఉన్నాయి. పలు ఎంఓయూలు కూడాను ఇవాళ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని అంశాలని సీఈఓ ఎండీ ప్రస్తుతంతో ఉన్నారు. సార్, వాట్ ఆర్ ది ఎంఓయూస్ డన్ టుడే? We've signed a consolidated amount of MOUs adding up to about 82,000 crores, which comprises of several different components. There's one wind-solar hybrid project that we're doing for the Solar Energy Corporation of India. That's a 4.8 gigawatt peak project, including 2 gigawatt hours of storage in that. We've also signed an MOU for doing pump storage projects here in the state, as well as setting up a green hydrogen hub, and also to set up an ingot wafer solar manufacturing plant. What are the cooperation from Andhra Pradesh government you have? I must say that the reason we've done this is primarily because of the very strong encouragement that we got from the AP government. Of course, I think Honorable Chief Minister Shri Chandrababu Naidu ji has always been a big votary for businesses to invest. He was very supportive, he was very encouraging us. And I would also say that Shri Nara Lokesh ji is somebody who took a keen interest and really gave us a lot of confidence that Andhra Pradesh is a state which is going to be very welcoming of our investments. And of course the bureaucracy headed by the Chief Secretary Shri Vijayanand ji. I think all of them came together and created a really good team that gave us the comfort and the confidence that we could really make a lot of investments in the state. In which districts you are planning to implement the projects? So look, it's going to be all over. So for example, our ingot wafer manufacturing plant will be here in Vizag. Our green hydrogen hub will be at one of the ports in the state. Our projects for clean energy will most likely be in the Anantapur district area. So it will both be in Rayalaseema as well as coastal Andhra. So it will be quite spread out. So what is the employment you are providing? The employment that from all of these projects that will come in is going to be at least 10,000 jobs on a full-time basis. And of course, while the projects are in construction mode, there will be many other jobs that will be created. And then there will be many indirect jobs that also will come about because of this. And I think very importantly, we'll contribute to Andhra Pradesh's development by providing clean energy for the growth of the state. You wrote a book, Green Energy. So what is your intention to encourage the green energy? You know, there are many reasons to encourage clean energy. Number one is the fact that India as a country needs more energy. Today, if you add only coal-based energy, then that's polluting and it's not sufficient. Clean energy is much cheaper. You can add it much faster and it does not pollute. So from all of those standpoints, clean energy is the far superior alternative to any other form of electricity or energy that you can add. So keep in mind also there's a big climate change imperative. COP30 is going on in Brazil right now. All the countries of the world are coming together. And I think they are reaffirming the fact that climate change is so critical. I think Honorable Prime Minister Modi ji's vision has been very, very strong in this matter. He has set a target of 500 gigawatts of clean energy by 2030. We've already, today, half of our capacity of power generation comes from clean energy sources. So we are making good progress on the vision of the Prime Minister.
and I think he truly appreciates the fact that clean energy is very important for the country. ఇది సిన్హా గారి మనోగతం. కెమెరామెన్ సురేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు చెందిన మరో కారును దర్యాప్తు అధికారులు గుర్తించారు. అధికారులు వెతుకుతున్న బ్రెజా కారు చివరకు అల్ఫలా యూనివర్సిటీలోనే కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ కారు ఇప్పటికే అరెస్టైన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆమె జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువు అఫీరా బీబీతో సంప్రదింపులు జరిపినట్లు ఇప్పటికే తేలింది. కాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు హ్యుండాయ్ i20 కారు కారణమని ఇప్పటికే నిర్ధారించారు. అటు ఖాండ్వాలీలో ఉమర్ నబీ బావమర్ది పార్క్ చేసిన రెడ్ ఎక్స్పోర్ట్ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని కార్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఒకేసారి పలు నగరాల్లో భారీ ఎత్తున పేలుళ్లు జరపాలని ఈ ఉగ్ర మాడ్యూల్ ప్రణాళిక రచించింది. ఉగ్ర మాడ్యూల్కు కేంద్ర బిందువుగా నిలిచిన అల్ఫలాహ్ విశ్వవిద్యాలయానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్ షోకాస్ నోటీసులు ఇచ్చింది. ఆ విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకు గాను ఈ నోటీసులు జారీ చేసింది. నాక్ గుర్తింపు లేకపోయినప్పటికీ అల్ఫలాహ్ యూనివర్సిటీ తన వెబ్సైట్లో కళాశాలకు నాక్ గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించింది. ఇది పూర్తిగా తల్లిదండ్రులు, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అని నోటీసుల్లో పేర్కొంది. హర్యానా ఫరీదాబాద్ జిల్లా ధౌస్ గ్రామంలో 76 ఎకరాల్లో అల్ఫలా యూనివర్సిటీని విస్తరించి ఉంది. హర్యానా ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారు. 2013లో యూజీసీకి చెందిన నాక్ నుంచి ఏ గ్రేడ్ అందుకుందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. తమది నాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్థ అని యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటనలో కూడా యాజమాన్యం పేర్కొంది. ఈ పరిణామాల వేళ ఆ విశ్వవిద్యాలయానికి నాక్ నోటీసులు ఇచ్చింది. ఎన్నో అద్భుతాలకు నెలవైన ఖగోళంలో మరో అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగోలియాలో అరుదైన అరోరాలు ఆకాశాన్ని ప్రకాశవంతం చేశాయి. సౌర తుపానుతో ఏర్పడే వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఈ అరోరాలతో ఆకాశమంతా రంగురంగుల కాంతులతో వెలుగులు వెరబూశాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో జిగేల్మంటూ మెరిసిపోయాయి. ఈ దృశ్య రూపాన్ని ప్రజలు ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన మొదటి ఈవెంట్కు రామోజీ ఫిల్మ్ సిటీలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి జరిగే ఆ కార్యక్రమానికి సంబంధించి అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ దర్శకుడు రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఆ ఈవెంట్కు పాసులున్న వారు మాత్రమే రావాలని స్పష్టం చేశారు. మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్, ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేయబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళ మాత్రం మాట వినొద్దు. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. హ్యాపీగా, క్లియర్ గా, వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం.
ఈవెంట్కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ.